everyone, welcome back to my channel Madani Voice. ఎలా ఉన్నారు అందరూ? Today's video is all about how I got placed in Big Four. Even after rejection, I stay fresher. నన్ను చాలా మంది లాస్ట్ 2 months నుండి కంటిన్యూగా నా డిఎమ్స్లో అడుగుతున్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్, మీరు ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, ఎలా అప్లై చేశారు, అసలు ప్రాసెస్ ఏంటి చెప్పండి 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 అని చెప్పేసి ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ క్వశ్చన్ ఐఎమ్ గెటింగ్. అండ్ ఫైనలీ వీఆర్ మేకింగ్ దిస్ వీడియో టుడే. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. నేను బీఎస్సీ కంప్యూటర్ చేశాను, విచ్ ఇస్ 3 years డిగ్రీ. అండ్ నేనేం పెద్ద యూనివర్సిటీస్ నుండి కానీ నేమ్డ్ కాలేజ్ నుండి పాస్ అవుట్ అవ్వలేదు. ఒక నార్మల్ చిన్న ప్రైవేట్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అండ్ లైక్ ఎవ్రీ స్మాల్ కాలేజ్ మాకు అంతగా ప్లేస్మెంట్ ప్రిపరేషన్స్ లేవు, ప్లేస్మెంట్స్ లేవు. అండ్ ఆఫ్ క్యాంపస్ ఎలా ట్రై చేయాలి అనే ట్రైనింగ్ కూడా మాకు లేదు. లైక్ ఎవ్రీవన్, నేను కూడా రీసెర్చ్ చేసి తెలుసుకొని ఫాలో అయిన చిన్న చిన్న టిప్స్ అన్నీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చిన్న టిప్స్ అయినప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇవన్నీ. అండ్ ఆ టిప్సే ఈరోజు నా డ్రీమ్ కంపెనీలో నన్ను ప్లేస్ అయ్యేలా చేశాయి. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చెప్పబోయే టిప్స్ అన్నీ నాట్ జస్ట్ ఫర్ బిగ్ ఫోర్, మీరు ఏ ఎంఎన్సీ కంపెనీకి ట్రై చేస్తున్నా సరే, దీస్ ఆర్ ద మ్యాండేటరీ టిప్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్ బిఫోర్ అటెంప్టింగ్. అండ్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఖచ్చితంగా మేక్ ష్యూర్ టు ఫాలో దిస్ టిప్స్. అండ్ ఇవే కాదు, మీకు ఏమైనా తెలిస్తే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి, బట్ దీస్ ఆర్ ద బేసిక్స్. ప్లీజ్ అస్సలు స్కిప్ చేయకండి ఇవి. అండ్ అన్నిట్లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. అప్లికేషన్ ప్రాసెస్ని ఫస్ట్ స్టెప్ అంటుంది పిచ్చిది అనుకోకండి. నాకు తెలుసు మన హైరింగ్ ప్రాసెస్లో అప్లికేషన్ ప్రాసెస్ని ఒక పక్కకు పెట్టేశాము, కానీ ఇప్పుడున్న సినారియోలో అసలు మనకు ఒక ఛాన్స్ రావడమే అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్. మనలో ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నా సరే, ఫస్ట్ థింగ్ మన అప్లికేషన్ సెలెక్ట్ అవ్వాలి. అదే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నా ఫ్రెండ్స్లో, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో నేను చాలా మందిని చూశాను. వాళ్ళకి చాలా టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి అండ్ చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, కానీ మిస్టేక్ ఏంటి తెలుసా, వాళ్ళు అప్లై చేసే విధానం రాంగ్. ఇంకా అలా చేయడం వల్ల వాళ్ళకి రెస్పాన్స్ అనేది రావట్లేదు కంపెనీస్ నుండి. అండ్ మీరు అలా చేయకండి. కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అప్లికేషన్ చేసే ముందు, అవి ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. అన్నిట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్టాండర్డ్ ప్లాట్ఫామ్స్ నుండి మాత్రమే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మాత్రమే అన్నీ వేరే వాటిలో ట్రై చేయొద్దని కాదు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్, బట్ దీంట్లో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. If you come across any openings, try to apply it from LinkedIn, Naukri and కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏదైనా ఓపెనింగ్ కనిపిస్తే ఫస్ట్ దాని అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత లింక్డ్ఇన్, నౌకరీ వీటిలో ట్రై చేయండి ఒకవేళ అందులో మీకు కనిపించుకుంటే. కానీ దీస్ 3 ఆర్ ద మేజర్ ప్లాట్ఫామ్స్. చాలామందికి వర్కౌట్ అవుతున్నవి, చాలామందికి రెస్పాన్స్ వచ్చేవి ఈ ప్లాట్ఫామ్స్ నుండి. అలా కాదని ఎక్కడ లింక్స్ కనిపిస్తే అక్కడ వెళ్ళి అప్లై చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్. చాలామందిని చూసాను నేను అలా అప్లై చేయడము, కానీ అలా అప్లై చేసి వర్కౌట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. బట్ దీస్ ఆర్ ద మేజర్ ప్లాట్ఫామ్స్ చాలామందికి వర్కౌట్ అయినవి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ని చూశాను, ఒకటే రెజ్యూమ్, స్టాండర్డ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటారు అండ్ అన్ని కంపెనీస్కి అదే రెజ్యూమ్ పంపిస్తూ ఉంటారు. అస్సలు చేయకండి అలా. మీ రెజ్యూమ్ని అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ దాన్ని టైలర్ చేసి 8 years ఫ్రెండ్లీ రెజ్యూమ్గా చేంజ్ చేసి అప్పుడు అప్లై చేయండి. అలా చేస్తేనే మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది, లేకపోతే అసలు మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు. ఈ ప్రాసెస్ అంతా మోస్ట్లీ ఒక 10 minutes పడుతుందేమో. 10 minutes చాలా ఎక్కువ. 10 minutesలో మీకు కంప్లీట్ రెజ్యూమ్ ప్రిపేర్ అవుతుంది. ఈ 10 minutesకి మీరు లేజీ అయిపోయి జస్ట్ నార్మల్ రెజ్యూమ్ పెట్టేశారనుకో, మీకు వచ్చే ఆపర్చునిటీ కూడా మీ చేతులారా మీరు లూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో మేక్ ష్యూర్ మీ రెజ్యూమ్ అకార్డింగ్ టు ద డిస్క్రిప్షన్ చేంజ్ చేసి మీరు పెడుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్, మీ రెజ్యూమ్లో అస్సలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి కదా అని చెప్పేసి మీ గ్రాండ్ స్కిల్స్ కూడా అస్సలు ఇంక్లూడ్ చేయకండి. ఇప్పుడు మీకేం కాదు, మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుందేమో, కానీ మీరు ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చేతులారా ఆపర్చునిటీని లూజ్ చేసుకుంటారు. నెవర్ డూ దట్. మీ గ్రాండ్ స్కిల్స్ని అస్సలు రెజ్యూమ్లో పెట్టకండి. మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే రెజ్యూమ్లో ఉండేటట్టు చూడండి. ఆ రెజ్యూమ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే స్టాండర్డ్ ప్లాట్ఫామ్స్ నుండి అప్లై చేయండి. మీకు రెస్పాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ మీరు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అవుతారు.
ఈ ఒకవేళ మీ రెజ్యూమ్ కనుక సెలెక్ట్ అవుతాయి. స్టెప్ 2 రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ అనగానే అందరూ ఫుల్గా ప్రూవ్ అయిపోవాలి యాప్టిట్యూడ్లో, రీజనింగ్లో అలాంటివి ఏమి ఉండవు. చాలామంది అలా అనుకొని భయపడుతూ ఉంటారు. చాలా ఈజీగా, చాలా బేసిక్గానే ఉంటాయి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సో అంతగా భయపడకండి. అండ్ నేను రిటర్న్ టెస్ట్లో నేను చెప్పే మెయిన్ ఏంటంటే మాక్ టెస్ట్ అనేది రాయండి. మీరు ఏ కంపెనీకి ట్రై చేస్తున్నా సరే, ఐ విల్ టెల్ యూ అబౌట్ 2 ప్లాట్ఫామ్స్. వన్ ఈజ్ ప్రెపిన్స్టా అండ్ ద అదర్ ఈజ్ ఇండియా బిక్స్. ఈ 2 ప్లాట్ఫామ్స్ కనుక మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్లో 100% క్వాలిఫై అయిపోతారు. డామ్ షూర్. నేను మోర్ దెన్ 7 to 8 రిటర్న్ టెస్ట్ అటెంప్ట్ చేశాను. అండ్ యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను అన్ని రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయ్యాను. ఒక్క దాంట్లో కూడా నాకు రిటర్న్ టెస్ట్లో అస్సలు రిజెక్ట్ అవ్వడం జరగలేదు. అండ్ దిస్ ఈజ్ జస్ట్ బికాస్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ప్రెపిన్స్టా, ఇండియా బిక్స్లో మీరు ఏ కంపెనీకి అయితే రిటర్న్ టెస్ట్ రాస్తున్నారో ఆ కంపెనీ యొక్క సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, టైం డ్యూరేషన్ ప్రతిదీ అందులో ఉంటుంది. సో మీరు ఒక 2-3 days బిఫోర్ మీరు మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేసి మీరు ప్రాపర్గా ఆ సిలబస్ని చూసుకుంటే మీరు ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అవుతారు. బిలీవ్ మీ. సో ప్లీజ్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ప్రెపిన్స్టా అండ్ ఇండియా బిక్స్, దీస్ ఆర్ ద 2 platforms I used when I was trying for the jobs. అండ్ ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి, బిలీవ్ మీ. అండ్ రిటర్న్ టెస్ట్ కనుక మీరు క్వాలిఫై అవుతాయి, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద 3rd step ఇంటర్వ్యూ అనగానే చాలామంది ఇలా ఫుల్గా భయపడిపోతుంటారు. ఫస్ట్ ఆ భయాన్ని తీసి పక్కన పెట్టండి. మీరు భయపడితే ఇంటర్వ్యూని అస్సలు క్రాక్ చేయలేరు. అండ్ ఇంటర్వ్యూలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే మీరు అంత బాగా ఆన్సర్ చేయగలరు. ఒకవేళ భయపడుతుంటే మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినా సరే మీరు దాన్ని కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయలేరు. సో ఫస్ట్ మీ లోపల ఉన్న భయాన్ని పక్కన పెట్టండి. ఏ ఇంటర్వ్యూయర్ కూడా అవుట్ ఆఫ్ ది రెజ్యూమ్ వెళ్ళిపోయి మిమ్మల్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఏం అడగరు. రెజ్యూమ్లో ఉండే టాపిక్స్ని బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇచ్చే ఆన్సర్స్ని బట్టి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాని మీరు అస్సలు భయపడాల్సినంత అవసరం లేదు. నేను చాలా వీడియోస్లో ఇంటర్వ్యూ ప్యాటర్న్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ చూసి చాలా భయపడ్డాను. అండ్ నేను చాలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. అవేవి నిజం కాదు. అలాంటి క్వశ్చన్స్ ఏవి ఎవరు అడగరు. అందరూ చాలా బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు. మీ రెజ్యూమ్లో ఉండే టాపిక్స్ పైనే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు చెప్పే ఆన్సర్స్ని బట్టే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇవే మీ బ్రెయిన్లోకి పెట్టుకోండి. అండ్ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి రిపీటెడ్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఏవే క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, మీకు ప్లస్ అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మీకు ఒకవేళ ఇంటర్వ్యూయర్తో మాట్లాడడం భయం అవుతుంది, మీకు ఒకవేళ ఆన్సర్ చేసేటప్పుడు తడబడుతున్నారు, ఇలాంటివి ఉంటే మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. మిర్రర్ ప్రాక్టీస్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. బిలీవ్ మీ, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇది నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ట్రై చేశారు, వాళ్ళకి వర్కౌట్ అయింది కూడా. మీరు మిర్రర్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎలా ఆన్సర్ ఇస్తున్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు, ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు, ఇవన్నీ మీకు తెలుస్తుంది. ఇవి తెలిస్తే మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఫోకస్ చేసి అడిగేది యాజ్ ఎ ఫ్రెషర్ మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ గురించి. సో ప్రాజెక్ట్ గురించి చాలా బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ప్రాజెక్ట్ గురించే క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశారు, ఆ డిఫికల్టీస్ని ఎలా మీరు రిజాల్వ్ చేశారు అనే క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేలా, మంచిగా రిప్రజెంట్ చేసుకునేలాగా మీరు ఆన్సర్స్ ఇవ్వండి. మీరు చాట్‌జీపీటీని అడిగినా, గూగుల్లో అడిగినా అండ్ యూట్యూబ్లో చూసినా సరే ఇలాంటి క్వశ్చన్స్కి ఎలా మంచిగా ఆన్సర్ ఇవ్వచ్చు అనేది మీరు రీసెర్చ్ చేస్తే యూ విల్ ఫైండ్ వెరీ గుడ్ ఆన్సర్స్. అండ్ మీరు అవి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళారనుకో మీరు మీద చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది. ఎందుకంటే ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవి మ్యాండేటరీ క్వశ్చన్స్. వాళ్ళు మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ 99% ఉంటాయి. వీటికి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళారనుకో మీరు ఇంకా మంచిగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రాజెక్ట్ గురించి తరువుగా ప్రిపేర్ అవ్వండి, దాని గురించి బాగా తెలుసుకోండి. వాటిలో నుంచే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. టెక్నాలజీ యూజ్ చేశారు, వాటిపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటిని తరువుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఇన్ ఇంటర్వ్యూ, మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని కూర్చోబెట్టి కోడ్ రాయమని అడుగుతారని. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ ఏ ఇంటర్వ్యూయర్ కూడా మిమ్మల్ని కూర్చోబెట్టి కోడ్ రాయమని అస్సలు అడగరు, మిమ్మల్ని డిప్లాయ్ చేయమని అస్సలు అడగరు.
ఇలాంటివి ఏవి ఉండవు. మోస్ట్లీ అడిగితే మిమ్మల్ని లాజిక్స్ మాత్రమే అడుగుతారు. సో అలాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి. అయ్యో నేను జావా పెట్టాను రెజ్యూమ్లో, దాని గురించి ఇప్పుడు నన్ను కోడ్ రాయమంటే ఎలా అని చెప్పేసి. సో అలా ఎవరు అడగరు. మోస్ట్లీ మిమ్మల్ని లాజిక్స్ అడగడానికే ట్రై చేస్తారు. అండ్ మీ రెజ్యూమ్లో ఏవైతే స్కిల్స్ మీరు మెన్షన్ చేస్తారో వాటి గురించి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. సో ఫ్రమ్ టాప్ టు ది బాటమ్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ మీరు ఏవైతే స్కిల్స్ మీరు మెన్షన్ చేస్తారో వాటి గురించి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వాటి గురించే మీకు క్వశ్చన్స్ వస్తాయి మోస్ట్లీ. మీకు ఏమైనా క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాకపోతే మీకు రావు అని చెప్పేసి ఒక మంచి ప్రెజెంటబుల్ వేలో చెప్పడానికి ట్రై చేయండి. అంతేకాని అస్సలు యాక్టింగ్ చేయడానికి ట్రై చేయకండి. మీ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలా చేస్తే అట్లీస్ట్ బీ హానెస్ట్. మీకు ఏమైనా ఆన్సర్స్ రాకపోతే ఇంటర్వ్యూకి మీరు ఒక మంచి లెర్నర్ అని చెప్పేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలి. అంతేకాని రాని స్కిల్ని వచ్చినట్టు మీరు మగప్ చేయడానికి ట్రై చేస్తే మీ మీద ఒక మంచి ఇంపాక్ట్ అనేది అస్సలు రాదు. సో అలాంటివి ట్రై చేయకండి. అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ మొత్తం వెళ్ళాలి అంటే మీకు ఎంత స్కిల్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి రావాలి. అవే మీకు హెల్ప్ అవుతాయి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోతే మీరు అవన్నీ వర్డ్స్లో పెట్టడానికి కష్టం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పైన వర్క్ చేయండి. మిర్రర్ ప్రాక్టీస్ చేయండి. మంచిగా మీ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. చాలు, ఇంతే. మిమ్మల్ని మీరు ఇలా మంచిగా ప్రిపేర్ చేసుకుంటే మీరు రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. అంత భయపడకండి. మెయిన్ కాన్ఫిడెంట్గా ఉండండి. మంచి బాడీ లాంగ్వేజ్, బాడీ పోస్చర్ మెయింటైన్ చేయండి. ఐ కాంటాక్ట్ ఇవ్వండి ఇంటర్వ్యూయర్కి. అండ్ మంచి స్మైలీ ఫేస్తో త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ కూర్చోండి. సో ఇవన్నీ మీ మీద మంచి ఇంపాక్ట్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కనుక టెక్నికల్ రౌండ్ క్లియర్ చేస్తే అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్ అనేది చాలా ఈజీ. హెచ్ఆర్ రౌండ్ వరకు మీరు వచ్చారంటే 90% ఆఫ్ ద హైరింగ్ ప్రాసెస్ అయిపోయినట్టే. అండ్ మీరు జాబ్ మీదే అని ఫిక్స్ అయిపోవచ్చు కూడా. ఎందుకంటే హెచ్ఆర్ రౌండ్ చాలా ఈజీ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్లీ. అండ్ హెచ్ఆర్ రౌండ్లో మోస్ట్లీ అడిగేది కంపెనీ గురించి, ఆ రోల్ గురించి అండ్ బేసిక్ హెచ్ఆర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి మీరు చాట్‌జీపీటీలో అడిగినా, గూగుల్లో అడిగినా అండ్ యూట్యూబ్లో కూడా మీకు చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. ఆ బేసిక్ క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వండి. అలాంటి క్వశ్చన్స్ని హెచ్ఆర్ రౌండ్లో రిపీటెడ్గా అడుగుతుంటారు. సో వాటిని ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అవే క్వశ్చన్స్ అడుగుతారు మోస్ట్లీ. అండ్ హెచ్ఆర్ రౌండ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అండ్ బ్యాడ్ యాటిట్యూడ్ అస్సలు చూపించకండి. చాలా మంచిగా ప్రెజెంటబుల్గా స్మైలీ ఫేస్తో త్రూ అవుట్ ద ఇంటర్వ్యూ ఉండండి. మంచిగా ఏమైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నీట్గా పొలైట్ ప్రెజెంటబుల్ వేలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేస్తారు. అండ్ మీకు జాబ్ కూడా వస్తుంది. ఇవన్నీ ఫాలో అవుతాయి. అండ్ 100% జాబ్ వస్తుందని నేను అస్సలు చెప్పాను. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈ వీడియో మొత్తానికి ఇదే చాలా ఇంపార్టెంట్ టిప్. ఇన్ని స్టెప్స్ ఫాలో అయ్యాక, ఇన్ని స్కిల్స్ నేర్చుకున్నాక అయినా కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకు కూడా తెలుసు. నేను కూడా చాలా ఇంటర్వ్యూస్ అలా ఫెయిల్ కూడా అయ్యాను. కాకపోతే అన్నిటికన్నా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే కీప్ ట్రైయింగ్. ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యా అని చెప్పేసి అసలు ఇంకా నెక్స్ట్ ట్రై చేయకుండా ఉంటామా ఏంటి? మళ్ళీ ట్రై చేయాలి. అలా చేస్తూ ఉంటే ఒక రోజుకి మనం కూడా అన్ఎంప్లాయిడ్ నుండి ఎంప్లాయిడ్ స్టేటస్కి వస్తాము. అండ్ ఐ విష్ డ్రీమ్ కంపెనీలో ప్లేస్ అవ్వాలి అని అనుకున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐ హోప్ మోస్ట్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. నేను ఏమైనా టాపిక్స్ మర్చిపోయినా, మీకు ఏమైనా ఇంపార్టెంట్ టిప్స్ తెలిసినా ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి. నేనే కాదు, చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎలాంటి టాపిక్ పైన వీడియో చేయమంటారో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ నేను ఏమైనా చిన్న మిస్టేక్స్ లైక్ బిగినర్ మిస్టేక్స్ చేస్తే చూసి చూడనట్టు వదిలేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.